ఈరోజు మనం సుమనా థేరీగాథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఇది ఏంటంటే బౌద్ధ గ్రంథమైన థేరీగాథ నుంచి వచ్చిన ఒక చిన్న గాథ అన్నమాట. దీన్ని చెప్పింది సుమనా అనే ఒక అర్హంతురాలు. ఈ గాథలో ఏముందంటారా? పునర్జన్మ చక్రాన్ని ఎలా ఆపాలి అనే దానిపై చాలా శక్తివంతమైన సందేశముంది. మొదటిది, ఇంతకీ ఈ సుమనా ఎవరు? ఆమె కథ ఏంటి తెలుసుకోవాలి కదా. ఆమె ప్రయాణం నిజంగా చాలా గొప్పది. ఎన్నో జన్మల క్రితం నుంచే ఆమె పూర్వపు బుద్ధులను సేవించి పుణ్యం సంపాదించుకున్నారు. అలా ఎన్నో మంచి పనులు చేస్తూ చివరికి గౌతమ బుద్ధుని కాలంలో ఒక బోధిసత్వుని కుటుంబంలో జన్మించారు. తర్వాత ప్రజాపతి గౌతమితో కలిసి సన్యాసం తీసుకున్నారు. ఇక కఠినమైన సాధనతో అర్హంతురాలు అయ్యారు. అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి అనమాట. రెండవది, సరే, సుమనా గురించి మనకు తెలిసింది. మరి ఆమె చెప్పిన ఈ గాథలోని అసలు సందేశమేంటి? చాలా సింపుల్. మన బాధకి, మన దుఃఖానికి అసలు కారణం ఈ శరీరమేనట. అంటే ఇది కేవలం కొన్ని మూలకాల కలయికాని గ్రహించకుండా దానిపై మమకారం పెంచుకోవడమే అసలు సమస్య. ఈ కోరికే మనల్ని మళ్ళీ మళ్ళీ పుట్టిస్తుంది. దీన్నే భవకామం అంటారు. మరి ఈ కోరికను వదిలేస్తేనే మనకు నిజమైన శాంతి, ప్రశాంతత దొరుకుతాయి. ఇక చివరిగా మూడవది, ఈ గాథకొక స్పెషాలిటీ ఉంది. ఏంటది? స్వయంగా బుద్ధుడే సుమనాతో కలిసి ఈ గాథను పలికారట. అందుకే బౌద్ధధర్మాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి అనుకునేవాళ్లు ఈ గాథను పదే పదే వినడం, దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యమంటారు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే పునర్జన్మ అనే ఆశను వదులుకోవడమే భవబంధాల నుండి విముక్తికి, శాంతికి ఏకైక మార్గం.